హాయ్ అందరికి నమస్కారం. నేను మీ రంగస్వామి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చాలా స్పెషల్ రోజు. ఎందుకంటే మా సంగ్రామం కర్నూలు జిల్లా హాస్పిటల్ అయితే నేను ఉన్నాను. పక్కిరప్ప తాత దేవాలయానికి సంబంధించి అక్కడే ఉన్నాను. మహాశివరాత్రి సందర్భంగా అతిపెద్ద రథోత్సవం అయితే హాస్పిటల్లో జరిగింది. ఆ దేవాలయానికి సంబంధించిన చరిత్ర, అలాగే ఆ రథోత్సవం ఏంటి అనే విషయాలు కూడా పంచుకుంటాను. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని ఆస్పరిలోని అయితే ఆస్పరి శ్రీ పక్కిరప్ప స్వామి వారి ఆలయం అయితే ఉంది. ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవడానికి ముందు మనం ఇద్దరు గురించి అయితే తెలుసుకుందాం. వాళ్ళే ఒకరు తిమ్మగురుడు గారు, రెండు పక్కిరగురుడు గారు. తిమ్మగురుడు గారు ఆయన మరణించడానికి ముందు ఇలా అన్నారట ప్రజలతో, నేను వచ్చే జన్మలో మళ్ళీ పక్కిరగురుడుగా జన్మిస్తానని చెప్పారని. అయితే ఆయన చెప్పిన విధంగానే కర్నూలు జిల్లాలోని బోడిబండ గ్రామంలో లింగమ్మ లింగప్ప అనే దంపతులకు తిమ్మగురుడు గారు పక్కిర గురుడుగా జన్మించారని మనకు ప్రజలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, మనకు చెబుతున్నారు. అయితే పక్కిర గురుడు గారు అతి చిన్న వయసులోనే ఎన్నో మహిమలు చూపించారని ఆయనకు వేలాది మంది భక్తులు విశ్వసిస్తున్నారు. అయితే భక్తుల ఆహ్వానం మేరకు ఒకసారి పక్కిర గురుడు గారు మొలగవెల్లి గ్రామానికైతే వచ్చారని, ఆస్పరికి చెందిన కేశమ్మ నాగన్న దంపతులకు సంతానం లేకపోవడంతో ఆయనను కలవడానికి వెళ్తే ఆయనతో వీళ్ళ బాధ చెప్పుకోవడంతో ఆయన ఇలా అన్నారంట, మీకు మొదటగా ఇద్దరు మగ సంతానం అయితే కలుగుతారు. అయితే కలిగిన తర్వాత మొదటి సంతానంగా పుట్టిన మగబిడ్డను నాకు శిష్యరికంగా ఇవ్వాలని చెప్పాడని. అయితే ఆయన చెప్పిన విధంగానే ఇద్దరు మగ సంతానంకైతే కేశమ్మ నాగన్న దంపతులు జన్మనిస్తారు. అయితే ఇచ్చిన తర్వాత వీళ్ళకి అంటే మగ సంతానంగా పుట్టిన వ్యక్తికి పెద్ద తిమ్మన్నగా నామకరణం చేశారు. చేసిన తర్వాత మాట ఇచ్చిన ప్రకారం పక్కిర గురుడు గారికి శిష్యరికంగా ఇవ్వాలని వీళ్ళు భావించినప్పటికీ అప్పటికే అంటే అతి చిన్న వయసులోనే 12 సంవత్సరాల వయసులోనే పక్కిర గురుడు గారు శివైక్యం పొందారని మనకు ఆస్పరి పక్కిరప్ప తాత గారి సంతానం మరియు ఆయన భక్తులు మనకైతే చెప్పడం జరిగింది. అయితే ఆయన శివైక్యం అయిపోయిన తర్వాత ఆస్పరి పెద్ద తిమ్మన్న గారికి 24 ఏళ్ల వయస్సులో అంటే పక్కిర గురుడు గారు శివైక్యం అయిపోయిన తర్వాత ఆస్పరి పక్కిరప్ప తాతగా వెలుగొందుతున్న పెద్ద తిమ్మన్న గారికి 24 ఏళ్ల వయసులో పక్కిర గురుడు గారు ఆవాహనం చేసుకున్నారని ఆయనను ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు. అయితే పెద్ద తిమ్మన్న గారు ఆస్పరి పక్కిరప్ప తాతగా అయితే పెద్ద తిమ్మన్న గారు అంటే ఆస్పరి పక్కిరప్ప తాత గారు 1983లో 10వ నెలలో 10వ తేదీన ఆస్పరిలో పక్కిరప్ప స్వామి వారి ఆలయం అయితే నిర్మించడం జరిగింది. 1988వ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా మొదటి రథోత్సవం కూడా నిర్వహించారు. అయితే ఈ మధ్య కాలంలో ఆస్పరి పక్కిరప్ప తాత గారు 2025వ సంవత్సరంలో 31వ తేదీన 7వ నెలలో శివైక్యం అయితే చెందారు. ఆయన శివైక్యం పొందిన తర్వాత ఆయన వారసులు మరియు భక్తులు ఆస్పరి గ్రామ ప్రజలందరి సహకారంతో 35 లక్షల వ్యయంతో దాదాపు 3 నెలల కాల సమయంలో 25 అడుగులకు పైగా సనాతన ధర్మం ఎంతో ఉట్టిపడేలా అద్భుతమైన శిల్పకళతో నూతన రథ నిర్మాణం అయితే జరిగింది. ఈ రథాన్ని 2026వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తారీఖున అంటే శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు ఎంతో అంగరంగ వైభవంగా వేలాది మంది ప్రజల మధ్యలో నూతన అతిపెద్ద రథోత్సవం అయితే ఆస్పరి గ్రామంలో నిర్వహించారు. ఎత్తులో సనాతన ధర్మం ఉట్టిపడేలా రథంపై శిల్పకళ వైభవంతో నూతన నిర్మాణం జరిగింది. ఈ రథాన్ని మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన 2026వ సంవత్సరం సాయంకాలం 5:30 సమయంలో వేలాది మంది ప్రజల మధ్యలో అంగరంగ వైభవంగా రథోత్సవ పండుగ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ పక్కిరప్ప స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి 10 రోజుల ముందు అంటే మహాశివరాత్రి జరగబోయే 10 రోజుల ముందు మొదటి 5 రోజులు అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. తర్వాత 5 రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి రోజున జాగరణతో పాటు పూజలు చేయడం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం గంగ పూజ మరియు కుంభోత్సవంతో పాటు సాయంకాలం రథోత్సవ పండుగ అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అయితే ప్రతి ఆస్పరి పక్కిరప్ప స్వామి వారి ఆరాధన ఉత్సవాలు ప్రతి శ్రావణమాసం
శుక్ల అష్టమి రోజున ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయని చెప్పారు. అలాగే గత 5 సంవత్సరాల నుండి ఆలయం దగ్గర ప్రతి అమావాస్య రోజున గుడి దగ్గర అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి శ్రీరామనవమికి కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారని మనకి ఆలయ నిర్వాహకులు భక్తులు చెప్పడం అయితే జరిగింది.